ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసి షాక్ గురైనట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లాస్య నందిత ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆమె కుటుంబ సభ్యులు పరామర్శించారు. లాస్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. తాను విదేశాల్లో ఉండటం వల్ల అంత్యక్రియలకు రాలేకపోయినట్టు వెల్లడించారు. లాస్యను గత 10 రోజులుగా అనేక ప్రమాదాలు వెంటాడుతున్నాయని కేటీఆర్ చెప్పారు. గత ఏడాది ఆమె తండ్రి సాయన చనిపోయారని, ఇప్పుడు ఈమె చనిపోవడం బాధాకరమంటూ వ్యాఖ్యానించారు. ఇక ఆమె కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. కుమారి లాస్య నందిత గారు మన జరిగిన రోడ్ యాక్సిడెంట్లో దుర్మరణం పాలైన విషయం తెలిసి పార్టీ మొత్తం, అదేవిధంగా అటువంటి ప్రజలు మొత్తం కూడా దిగ్భ్రాంతికి, తీవ్ర విస్మయానికి, తీవ్రమైన బాధ కూడా అందరిలో ఉంది. ఆ అమ్మాయిని అదేందుకు తెలియదు కానీ దాదాపుగా 10-15 రోజులుగా వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం, చివరికి ఈ రకంగా వారు అకాల మరణం పాల్గొవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం. దురదృష్టవశాత్తు ఆ రోజు నేను విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయాను. అమ్మాయి నిజంగా కూడా లాస్య నందిత గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ, అంతకుముందు గతంలో కార్పొరేటర్గా పనిచేసినప్పుడు కానీ కవాడి కూడా నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి వాళ్ళ మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతా ఉన్నాం. దాంతోపాటు ఆ కుటుంబానికి సంవత్సరం కిందటనే పెద్ద దిశలా ఉన్న కంటోన్మెంట్కి 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న గారు సంవత్సరం కిందట వారు మరణించడం, తర్వాత వారి కూతురు దివంగత ఎమ్మెల్యే గారు కూడా అకాల మరణం పాల్గొవడం, నిజంగా కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఈ శోకాతప్త సందర్భంగా వారి కుటుంబం మనోధైర్యంతో, నిబ్బరంతో ఉండాలని, వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా, గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం. వారికి ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ రకమైన అవసరం వచ్చినా అందరం కూడా అండగా సోదరుల్లాగా నిలబడతామని చెప్పి కూడా కుమారి లాస్య నందిత గారు ప్లీజ్ ఇంకా కొద్దిగా ఫోటోగ్రాఫర్